నమస్కారం మిత్రులారా. ఈరోజు ఒక సుదినం, మంచి రోజు. ఎందుకంటే మా మిత్రులందరం మేమంతా కలిసి ఇక్కడ భూమిగూడి ఒక అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాన్ని మీతో పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్న నలుగురు ఎవరైతే మీకు కనబడుతున్నారో మేమంతా మిత్రులమే. అందరం 65 నుంచి పై అంటే 65 వయసు దాటిన వాళ్ళమే మేమంతా. నాకు 68, సార్కు 74, 72, 78. సో ఈ నలుగురిలో, ఈ గ్రూప్లో మా అందరికంటే పెద్దవారు వారు, తర్వాత సారు, ఇట్లా వరుసగా. అంటే ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని గడిపాం కదా మనం. అంటే 65 సంవత్సరాల పైబడి జీవించడం అంటే కూడా అది ఒక అదృష్టమే. అది ప్రకృతి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం ఇప్పటిదాకా ఉన్నాం. ఎందుకంటే మృత్యు అనేది ఏ వయసులో ఎవరిని తీసుకెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు తల్లి గర్భంలో మరణించే వాళ్ళే ఎంతోమంది ఉన్నారు, వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు ఒక సంవత్సరంలో. అలాగే లేత ప్రాయంలోనే, అంటే యుక్త వయసు రాకముందే అనేక వ్యాధుల బారిన పడి లేదా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మేము ఇంత సుదీర్ఘమైనటువంటి జీవితం గడిపామంటే మేమంతా అదృష్టవంతులమే నిజానికి. సో ఈరోజు ఈ సుదీర్ఘ జీవితంలో మేము ఏం నేర్చుకున్నాము మీతో పంచుకుంటాం. ఏం నేర్చుకున్నాము, జీవితం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ అనే అంశాన్ని మాట్లాడుకుందాం. సార్, మన భారతదేశంలో పౌరులు మన సాధారణంగా మనకు ఉండేటటువంటి జీవన పద్ధతిలో 66 సంవత్సరాలు మన వాతావరణ పరిస్థితులు, మన ఆరోగ్య పరిస్థితులు, మన సగటు వయస్సు అయితే 66 దాటినటువంటి అందరు కూడా బోనస్లో జీవిస్తున్నట్లే. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక క్రమ పద్ధతిలో జీవించడం అనేది, ఒక క్రమశిక్షణతో జీవించడం అనేది, ఈ ఆరోగ్యవంతమైనటువంటి జీవనం గడపడం అనేది ముఖ్యంగా 5 విధాలుగా, 5 పద్ధతుల్లో, ఒకటి ముఖ్యంగా 3 చెప్తాను. ఒకటి సంస్కారవంతమైనటువంటి విద్య, 2 వినయంతో ఉండేటటువంటి ప్రవర్తన, తర్వాత 3 జీవన విధానంలో ప్రత్యేకమైనటువంటి, ఈ వయసులో ప్రత్యేకంగా ధ్యానము అనేది ఒక ముఖ్యమైన సాధనంగా భావించాలి అని నేను భావిస్తాను. సార్, ఇప్పుడు మన విషయం ఏమిటంటే, సార్ ఏం చెప్పినారు, ఈ ప్రధానంగా ఈ 3 లక్షణాలను అలవర్చుకుంటే మనిషి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, జీవితం కూడా సాఫీగా సాగుతుంది, ఒక దీర్ఘకాలం పాటు వ్యక్తి ఆరోగ్యంగా జీవించడానికి ఎంతో తోడ్పడతాయని చెప్పినారు. మన విషయం ఏమిటంటే, ఇంత సుదీర్ఘమైన జీవితంలో మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏం సందేశం ఇవ్వదలిచాం వేరే వాళ్ళకి, జీవితం యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది, జీవితానికి ఏమైనా ఉద్దేశం ఉందా, నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం ఉందా, లేదా మనమే అలాంటి ఉద్దేశాన్ని కలగజేసుకొని బతకాలా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్? డూ హ్యావ్ టు క్రియేట్ దట్ పర్పస్? ఆ ఉద్దేశాన్ని మనం కల్పించుకున్నదా, లేకపోతే ఆ ఉద్దేశము నిర్దిష్టమై ఏర్పరచబడి ఉన్నదా? ఇప్పుడు మన జీవితంలో మన చాలా అనుభవాలు మనకుంటాయి. అయితే మన జీవన విధానంలో మనము పక్కవాడికి కానీ ఎదుటి వ్యక్తికి కానీ నష్టం కలగకుండా మన ద్వారా మన వంతుగా మనం ఏదైనా సాయం చేయగలిగితే చేయాలి తప్ప
నష్టం చేయదు. తర్వాత రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనిషి యొక్క ప్రవృత్తి హింసాత్మకంగా మారే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. అవును. దీనికి కారణం ఏమిటి అంటే, ఒక సరైనటువంటి సదాచారం అనుకోండి, లేకపోతే సత్ప్రవర్తన అనుకోండి, తర్వాత దైవ చింతనం లేకపోవడం అనుకోండి, రకరకాలైన కారణాల చేత ఈ ప్రవృత్తి, మానవుని యొక్క ప్రవృత్తి మారుతూ ఉన్నది. అవును. ఇది సమాజానికి శ్రేయస్కరం కాదు. మనము మన తర్వాతి తరాలకి వారు భవిష్యత్తులో జీవించడానికి ఒక అనువైనటువంటి ఒక మంచి మార్గాన్ని సూచించాలి, అనుసరించేటట్లు చేయాలి. దీనివల్ల వారు కూడా భవిష్యత్తులో ఒక మంచి పద్ధతిలో, మంచి మార్గంలో జీవించే అవకాశం కలుగుతుంది అని నేను భావిస్తాను. బాగుంది. అంటే వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకోవాలా, లేదా ఇతరుల చేత తీర్చిదిద్దబడాలా? ఎందుకంటే బాల్యంలో పిల్లలకైతే ఎలాంటి ఆలోచన ఉండదు, అంత పెద్ద తెలివితేటలు ఉండవు, అలాగే ప్రపంచం యొక్క పోకడలు కూడా వాళ్ళకి అర్థం కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి శిశువుని ఎవరు తీర్చిదిద్దాలి? తల్లిదండ్రులా, ఉపాధ్యాయులా, సమాజమా? లేదా ఆ పిల్లవాడు పెద్దగా అయిన తర్వాత తన తప్పులను తెలుసుకొని తనను తాను తీర్చిదిద్దుకోవాలా? సార్ దీంట్లో ఫస్ట్ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలి చిన్నప్పటి నుంచి. గట్టిగా మాట్లాడండి సార్, స్కూల్కు గట్టిగా మాట్లాడా ఉండని, అది అక్కడనే ఉండని. స్కూల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉపాధ్యాయుల యొక్క బాధ్యత వస్తుంది. డిసిప్లిన్ అనేది లేకపోతే మొదటి నుంచి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ కావాలి. తల్లిదండ్రిని ఏదో ఇడిచిపెట్టిన మేము ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. గురుకుల స్కూల్ ఉన్నాయి, గురుకుల స్కూల్స్. పిల్లలు దాన్ని విడిచిపెడతారు. అయితే మా బాధ్యత పోయింది, వాళ్ళే అన్నం పెడతారు, వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే చదివిస్తారనే భావన ఏర్పడ్డది మెజార్టీ. మరి అటువంటిప్పుడు ప్రవర్తన ఎక్కడ వస్తుంది? బాధ్యత అక్కడ ఉన్న గురువుల ఉపాధ్యాయుల మీద ఉంటుంది. అంటే తల్లిదండ్రి కూడా బాధ్యత వహించాలి. బాగా చెప్పారు. అంటే ఇప్పుడు శిశువుకి, ప్రతి శిశువుకి తల్లి మొదటి గురువు అని చెప్తారు అందరు. తల్లి తండ్రి ఇద్దరు. మొదటి గురువు తల్లి, మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి రంగంలోకి ప్రవేశిస్తాడు. తల్లిదండ్రి మీద ఉంటుంది. అంటే తల్లిదండ్రులకి సంస్కారం అంటే ఏమిటో, సభ్యత అంటే ఏమిటో, అలాగే క్రమశిక్షణ అంటే ఏమిటో వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు వాళ్ళకి తెలియలేదనుకోండి, వాళ్ళు పిల్లలకేం నేర్పుతారు? అయినా వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళకి తెలిసిన కాడికైనా మా పిల్లలు పైకి పోవాలి అనే ఉద్దేశం అంటే ఉంటుంది కదా. అది అందరికి ఉంటుంది. దాంట్లోనే సభ్యత అనేది నేర్పించాలి. సార్ ఇప్పుడు పిల్లలు వృద్ధిలోకి రావాలి, దాన్నే మనం పైకి వెళ్ళాలి కదా అంటున్నాం. వృద్ధిలోకి రావాలంటే మీ దృష్టిలో ఏ పనులు చేయడం ద్వారా, ఏం సాధించడం ద్వారా వాళ్ళు పైకి పోయినారు లేదా వృద్ధిలోకి వచ్చినారని అనుకోవచ్చు? అంటే పిల్లలు ఏం చేస్తే వాళ్ళని మీరు సక్సెస్ఫుల్ చిల్డ్రన్ లేదా వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లలుగా భావిస్తారు? అంటే డబ్బు సంపాదిస్తేనా, హోదా ఉంటేనా, అంతస్తు ఉంటేనా, సంస్కారం లేకపోయినా పర్వాలేదా, లేదా సంస్కారవంతుడై పేదవాడైనా పర్వాలేదా? చెప్పండి. సంస్కారం అంటే మొదటి నుంచి రావాలా. తర్వాత మీరు అన్నట్టు తల్లి ఏం చేస్తుంది? తండ్రిని పరిచయం చేస్తుంది. ఆ తర్వాత తండ్రి సొసైటీలో అందరికీ పరిచయం ఉంటారు అనుకోండి. ఆ తర్వాత ఉపాధ్యాయులు మా చేతిలో పడతారు. వాళ్ళు ఇంకా మేము వాళ్ళని తీర్చిదిద్దాలి అనేటప్పుడు కొంత మాకుండేది కాన్సెప్ట్ ఏంటంటే, అప్పుడు ఎట్లా చదవాలి, పాస్ కావాలి, ఏదో కావాలి అని అనుకుంటాం. సరే, దాంట్లో కొంతమంది అవుతారు, కొంతమంది కారు. పోతే మాకు సొసైటీ నిలబడాలంటే నిజంగా మీరు అన్నట్టు సంస్కారం రావాలి వాళ్ళకు. అది మనం తల్లిదండ్రులు నేర్పాలి, తర్వాత గురువులు, తర్వాత సొసైటీలో కూడా వాళ్ళు కొంత నేర్చుకోవాలి. వాళ్ళు సొసైటీలో భాగస్వాములు కొంత
ఏమంటారు బాధ్యతగా మెలగాలి. బాధ్యతగా మెలగాలి. నా మిత్రులారా, ఇక్కడ ఈ నలుగురు గ్రూప్ యొక్క విశిష్టత ఏంటంటే, మేము నలుగురం కూడా ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వాళ్ళమే. ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళం. స్కూల్లో చేసినారు, కొందరు కాలేజెస్లో చేసినారు, అట్లా వివిధ స్థాయిల్లో. నేను స్కూల్లో పనిచేశాను, రిటైర్ అయ్యాను. వీరు కాలేజీ కళాశాలలో అక్కడ కూడా పనిచేశారు. వారైతే ఇప్పటికీ ఇంకా 78వ ఏట కళాశాలలో పనిచేస్తున్నారు ఇంకా. కాబట్టి సార్ ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా బ్యాంకులో పనిచేసాను. ఆ, అపాయింట్మెంట్ కలిసి బ్యాంకే. ఆ, ఆ, రిటైర్మెంట్ అయినాక ఈ ఎడ్యుకేషన్ అనేది కొత్త ఎంటర్ అయినా అచ్చా అచ్చా. దాంట్లో నాకు అనుభవం వచ్చింది ఏంటంటే, ఆ, ఈ పిల్లలు తుంటరి పిల్లలు కూడా ఉంటారు కదా. నాకు 520 మంది ఉన్నారు. ఆ, ఎంతో మంది తుంటరి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. అవును. తల్లిదండ్రికి ఫోన్ చేస్తాను నేను అప్పుడప్పుడు, ఉమ్, మీ పిల్లవాడు ఇలా కాలేజ్ రాలేదా సార్ ఉమ్, అంటారు. ఉమ్, అంటే తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు బయట తిరుగుతున్నారని, బయట. లేకపోతే స్నేహితులతో కలిసి వేరే పద్ధతిలో ఉంటున్నారని. అవును. ఓకే. కాలేజ్ అంటే పిల్లల మీద సరి అయినటువంటి పర్యవేక్షణ లేదు, లేదు. లేదు. అజమాయిషీ లేదు. అదే ఒకటి. లేదు. నేను ఇంకొకటి, మీ పిల్లవాడు రాత్రి 10 గంటలకు చదివిస్తున్నారా ఇంటి దగ్గర ఆ, లేదంటారు. సార్ పొద్దుగా వస్తే పండుకుంటాడు అంటే తింటారు, పండుగ కూడా ఆడరు. ఏం అంతే చెప్పాలి? కదా. ఏం చెప్పాలి? నిజంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేము మాకు 7వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ, మనం చదువుతున్నాం. 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్. 7th class లో బోర్డ్ ఎగ్జామ్ అంటారు. బోర్డ్ ఎగ్జామ్. మా గురునాథరావు అని ఆంధ్ర హెడ్ మాస్టర్ ఉండే. ఆ, మేము 10-12 మంది 10th క్లాస్ ఉండేది. 7th క్లాస్ ఇల్లు తిరుగుతుండే రాత్రి. ఆహా. అటెండెంట్ పెట్టుకొని ఇల్లు తిరుగుతుండే. 10 గంటల కానీ మేము పండుకుంటే వచ్చి లేపుతుండే మళ్ళా. ఆహా. అంటే అంటే నేను ఇప్పుడు అనేది సార్ చెప్పేది గురువు అంటే ఏంటంటే, అంత ఇంట్రెస్ట్ తీసుకొని నేను కింద తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. ఆహా. సో దీని ప్రకారం సార్ చెప్పిన దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తల్లిదండ్రులు లేరు, 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా లేరు. లేరు. ఎస్. శిశువు పట్ల అంటే విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేటువంటి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ లేకుండా పోయారని అర్థమవుతుంది మనకు ఎగ్జాక్ట్లీ. కదా. ఎస్. అయితే ఇలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను విస్మరించి మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తించడానికి ఏం కారణమై ఉంటుంది అంటారు? ఇప్పుడు గతంలో అంటే ఒక 20 సంవత్సరాల పూర్వము విద్యలో తప్పకుండా విద్యార్థులు గురువు వెంట, ఉపాధ్యాయుని వెంట పడి నేర్చుకోవాలని తపంతో ఉండేవారు. ఉపాధ్యాయులు కూడా మాకు వచ్చినటువంటి జ్ఞానాన్ని పిల్లలకు నేర్పాలి, తెలపాలి విషయాలు అనేది ఆ పద్ధతిలో ఉండేది. ఇప్పుడు ఉపాధ్యాయుడు పిల్లల దగ్గరికి వచ్చి నేను చెప్తాను, నేర్చుకోండి, తెలుసుకోండి, ఇది విషయ పరిజ్ఞానము అని చెప్పినా కానీ కొంతమంది మాత్రమే, వేళ్లపైన లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే అనుసరిస్తున్నారు తప్ప ఎక్కువ శాతం మంది ఏదో ఈయన పిచ్చి మాటలు చెప్తాడు, మాకు ఉన్న ఈ ఇంటర్నెట్ యుగంలో మేమే నేర్చుకోగలుగుతాము, మేమే తెలుసుకోగలుగుతాము అనే పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు గురువు గారు చెప్పినటువంటి విద్యకి మనం అదే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. మరి వారికి ఉన్నటువంటి అనుభవము, వారు చదివినటువంటి విజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పాలి, భవిష్యత్తులో ఉన్నత పౌరులుగా ఎదగాలి అనే ఉద్దేశం తప్ప ఉపాధ్యాయునికి ఏం వేరే ఆకాంక్షలు ఉండవు విద్యార్థుల పైన. మరి విద్యార్థి కూడా అదే పద్ధతిలో మా ఉపాధ్యాయుడు నన్ను ఒక ఉన్నతంగా భవిష్యత్తులో సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి దాన్ని మనము ఉపయోగించుకుంటే లాభం అనేటటువంటి వారి సంఖ్య చాలా తక్కువ, తగ్గిపోయింది. మరి ఇది దేనిపైన ఆధారపడింది అంటే, ఒకటి సరైనటువంటి పద్ధతిలో శిశువుకు పరిసరాల్లో ఉండేటటువంటి ప్రభావం చాలా ఎక్కువ ఉన్నది. తర్వాత రెండోది, ఈ పాఠశాల వాతావరణము ఇంతవరకు ఉండే పద్ధతిలో ఇప్పుడు లేదు. తర్వాత ఈ ఫోన్లు, ఇంటర్నెట్, గూగుల్ ఇవన్నీ వచ్చిన తర్వాత నేర్చుకునే వాడికి నేను ఇక్కడ పాఠశాలలో చదువుకున్నా సరే నాకు అక్కడ తెలిసే విషయాలు నేను తెలుసుకుంటాను అనేటటువంటి పద్ధతిలో ఉన్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇప్పుడు ఆధునిక సాంకేతిక
యుగం ఏదైతే ప్రారంభమైందో ఆధునిక సమాజాలు వచ్చేసినాయి. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఎక్కువగా వాడుతున్నాం ఇప్పుడు ఎస్ గత 25-30 ఏళ్ళుగా. దాని యొక్క ప్రభావం అందరి మీద పడ్డది, ఉపాధ్యాయుడి మీద పడ్డది, విద్యార్థుల మీద పడ్డది. ఎక్కువ ఉండదు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి వీటి చేత ప్రభావితుడయ్యాడు. సో ఇక్కడ ఎవరిని కూడా మనము అపరాధం అంతా వీళ్ళే చేసినారని చెప్పడానికి లేదు, అందరిపైన ఉన్నది. అందరిపైన ఉంది. అయితే సార్ ఇప్పుడు విద్యార్థికి మనం కేవలం విషయ పరిజ్ఞానం అంటే సబ్జెక్టు సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ విషయ పరిజ్ఞానం చెప్తే సరిపోతుందంటారా? వీటితో పాటు ఏం చెప్తే మనం వాళ్ళను ఒక మంచి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దగలం అది చెప్పండి. ఇప్పుడు మీరు కేవలం సబ్జెక్ట్ సరిపోతుందా? ఒక్క సబ్జెక్ట్ సరిపోదండి, దీంతో పాటు సదాచారం కూడా కావాలి. సదాచారంలో సమాజంలో మెలిగే పద్ధతి, రెండోది సత్ప్రవర్తన, తర్వాత పెద్దల ఏడ గౌరవము. ఎలా వస్తాయి ఇవి? ఇవి సదాచారం ద్వారా వస్తాయి. ఎలా వస్తాయి? ఇప్పుడు స్కూల్లో ఇప్పుడు మనం అసలు విషయంలో ఎంటర్ అయ్యాం, కొద్దిగా ఘాటుగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి చర్చ. ఇప్పుడు విషయాలు 6 సబ్జెక్టులు చెప్తున్నాం స్కూల్లో, ఇంగ్లీషు, హిందీ, తెలుగు, అన్ని సైన్స్, సోషల్, మ్యాథ్స్లో. దీంట్లో సదాచారానికి సంబంధించింది అంటే సరి అయినటువంటి ప్రవర్తనను నేర్పేటువంటి విషయమే లేదు కదా దాంట్లో. తెలుగులో ఉన్నది ఒక్క తెలుగు సరిపోతుంది అంటారు? కాదు, అన్ని ఈ 6 సబ్జెక్టులతో పాటుగా పిల్లవాడికి భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి సత్ప్రవర్తన కలిగించేటువంటి సదాచారం కూడా తప్పకుండా ఉండాలి. కానీ లేదు 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 అది సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు సారు హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయినారు, మీ అనుభవం ఏమిటి? ఎందుకంటే మనకి నైతిక విలువలను నేర్పేటువంటి పుస్తకం లేకుండా పోయింది. అంటే సుమతి శతకమో, వేమన శతకమో, లేకుంటే మంచి కథలు, నీతి కథలు అవేం లేకుండా పోయినాయి. భారతం, భాగవతం, రామాయణం ఇలాంటివి లేవు. చెప్పండి సార్, ఎలా మరి ఎందుకు తీసేసిండ్రు అంటారు వీటిని? సార్ ఓపెన్ చెప్పండి, చెప్పండి, ఆలోచించుకొని చెప్పండి, మనకి టైం అంటే అంటే ఇట్లా అనొచ్చునో తెలియదు, అనండి అనొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు, తర్వాత ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే వీళ్ళకు ఏమంటారు, శిక్షతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. అంటే వీళ్ళకు చదువు వచ్చేది చదువు చెప్తలేరు, తర్వాత ప్రైవేటు ఉపాధ్యాయులకు చదువు రాక చదువు చెప్తలేరు. కనుక ఇట్లా ఇది ఉంది. పోతే ప్రైవేట్ స్కూల్లోనేమో విద్యార్థుల పైన పూర్తి ఒత్తిడి ఉంటుంది మేనేజ్మెంట్. గవర్నమెంట్ స్కూల్ ఏమో అట్లా లేదు. నా అనుభవంతో చెప్తాను, మీరు అన్నట్టు సార్ మీరు అన్నట్టు మన తరానికి ఇప్పటికి విద్యలో పూర్తి మార్పు వచ్చింది సార్. ఓ ఎంఎస్సి బీఈడి ఏం చేసేవాడు ఏమంటాడు అంటే, నేను ఎస్టీ తాండా స్కూల్కి వస్తా సార్ అంటాడు. ఎందుకు అంటే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తయారయ్యారు. కనుక ఇవన్నీ మనం ఈ సొసైటీని బాగుపరచాలంటే కొంచెం అందరూ ఏమంటారు దాన్ని మనం అందరూ కలిసి చేస్తేనే తప్పించి ఏ ఒక్కరు ఉపాధ్యాయులు చేయలేరు, తల్లిదండ్రులు చేయలేరు. సొసైటీ మార్పు రావాలి. అంటే ఉపాధ్యాయులు కూడా బాధ్యత రాహిత్యంగా ఉన్నారని చెప్తున్నారు సార్. నేను బాధ్యత రాహిత్యం అంటే ఏదో మొక్కుబడి ఉద్యోగం చేయడం, జీతానికి మాత్రమే ఉద్యోగం చేయడం. ఇప్పుడు తాండా స్కూల్ ఎందుకు పని చేస్తారు అంటే, మేము ఇద్దరు ఉంటారు, ఓ రోజు ఒకరు వస్తారు. అంతే, వంతుల వారీగా చేస్తున్నారు. మరి వాళ్ళు చదివిన ఎడ్యుకేషన్ జరుగుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ కు చేస్తున్నది. వాళ్ళు చదువుకు చేసే ఉద్యోగానికి ఎట్లా ఉంది సార్? ఎట్లా సొసైటీ ఎట్లా బాగుపడుతుంది చెప్పండి. అంటే ఆర్థిక మూలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, అంతే కదా సార్? ఆర్థికంగా మనిషి ఎదగాలి. ఇప్పుడు సారీ సార్ అంటున్నాడు, మా ఇంట్లో చదవగాక మేము చేస్తలేం, కానీ మీద రియల్ ఎస్టేట్లు, తర్వాత బిజినెస్ ఇవి ఎక్కువైంది సార్. చిట్ ఫండ్స్ అని ఇదని అట్లా. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఆర్థిక మూలాలకి మనం ఎందుకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం? ఇప్పుడు పిల్లల్ని కూడా ప్రతి పిల్లవాడిని డాక్టర్గా, ఇంజనీర్గా అని చెప్పేటువంటి తల్లిదండ్రులే తప్ప, నువ్వు అయ్యా ఏ పని చేసినా కానీ దాంట్లో నిజాయితీగా పనిచేయి, పని వల్ల వ్యక్తి గొప్పవాడు కాడు, ఆ పని చేసే తీరులో ఆ పనిని నువ్వు ఏ విధంగా నిర్వహిస్తావు అనే దాన్ని బట్టి నీ గొప్పతనం బయటకు వస్తుంది.
ఇప్పుడు సమాజంలో రోడ్లు ఊడ్చేవాడు కావాలి, ఆటోలు నడిపేవాడు కావాలి, డాక్టర్ కావాలి, పోలీసు వాడు కావాలి, ఇంజనీర్ కావాలి, కర్షకుడు కావాలి, అందరు కావాలి. అలాంటప్పుడు ఎక్కువ మంది తల్లిదండ్రులు ఈ వృత్తి విద్యల గురించే ఎందుకు ఎగబడుతున్నారు? ఈ విద్యార్థికి ఎక్కువ ఉందండి. అంటే ఇప్పుడు డాక్టరు, ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇట్లా సాఫ్ట్వేర్ ఉన్నాడు, ఎక్కువ మంది ఇవాళ మొత్తం సాఫ్ట్వేర్ కిందకే పోతున్నారు. ఏదో ఇంజనీరింగ్ చదవాలి, ఏ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకోవాలి. సరే డాక్టర్ల కంటే అది ఎప్పటికైనా ప్రైవేట్ ప్రాక్టీస్ అని పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది దొరకపోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రి కూడా మా పిల్లలు బాగుపడాలి, పైకి పోవాలి అనేది. తర్వాత మనీ మైండింగ్ ఎక్కువ ఉంది. అంటే ఒక్క మాటలో నేను చెప్పాను, ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అభివృద్ధి చెందడము అంటే డబ్బు సంపాదించడమేనా? అంతే కదా. ఇప్పుడు మెజార్టీగా అదే ఆలోచనతో ఉన్నారు. ఎక్కువ మంది ఇచ్చేటువంటి నిర్వచనం, డెఫినేషన్ ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదిస్తారో, ఎక్కువ ఆస్తులు కూడా పెడతారో వాళ్ళే సక్సెస్ఫుల్ పర్సన్. ఇప్పుడు రాజకీయం కూడా అంతే కదా, పాలిటిక్స్ కూడా అంతే కదా. అయితే సార్, ఇప్పుడు విద్య గాడి తప్పిందా? విద్య దాని యొక్క ఏ మార్గంలోనైతే వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళకుండా తప్పించినటువంటి వాళ్ళు సమాజమా, లేదా దానంతట అదే గాడి తప్పిందా? అది అంటే ఇది కావాలని విద్యను మనం నిర్లక్ష్యం చేస్తూ వచ్చామా, లేదా విద్య యొక్క అవసరమే లేదా? అసలు మనిషికి డబ్బు సంపాదించడానికి విద్య అవసరం ఉందా లేదా? అసలు మొదటి నుంచి మన భారతదేశంలో విద్య పైన సరైనటువంటి పందా లేదండి. ఇప్పుడు మన రాజుల చరిత్ర అనుకోండి, తర్వాత మన భారతదేశంపై దండి వచ్చినటువంటి మహమ్మదీల గురించే మన చరిత్రలో ఎక్కువగా చూపడం జరిగింది. ఇప్పుడు విదేశం నుంచి వచ్చినటువంటి వాడు ఈ దేశానికి ఏమేం చేస్తాడు? ఈ దేశాన్ని దోచుకోవడము, దాచుకోవడం తప్ప ఇప్పుడు మన రాజులై లేదా మన దేశానికి పాటుపడ్డటువంటి ఎంతో మంది వీరులై చరిత్రలో మనం చెప్పడం లేదు, ఇంతవరకు కూడా. అంటే విద్యా విధానములో మార్పు కంపల్సరీ రావాలి. దీనివల్ల మనకి మన చరిత్ర తెలుస్తుంది, మన భవిష్యత్తు పూర్వం ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా ఉండాలి అనే పద్ధతి తెలుస్తుంది. రెండోది, మన జీవించడానికి ఒక డబ్బే ప్రధానం కాదు. జీవించడానికి డబ్బుతో పాటుగా ఇప్పుడు మన సంఘంలో ఒంటరి జీవులం కాదు, మన సంఘంలో అందరితో కలిసి ఉండాల్సిందే, అందరి వల్ల సహాయ సహకారం తీసుకోవాల్సిందే, మనం సహాయ సహకారాలు అందించాల్సిందే. అట్లాంటి పద్ధతిలోనే ఈ సాగుతుంది. మరి విద్యలో మార్పులు రావడం చాలా చాలా అవసరం. ఇప్పుడు బోధించేటటువంటి అంటే గతంలో బోధించినటువంటి విద్యకు ఇప్పుడు మార్పులు వస్తున్నాయి అంటున్నారు. విద్యకు మార్పులు ఉంటే ఇప్పుడు వాడు తప్పకుండా వాడు 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత జీవించడానికి ఒక ఆధారం ఉంది నాకు. ఈ చదువుకున్నట్టు విద్యలో నేను జీవించగలను. ఎందుకంటే అందరూ కూడా ఉన్నత విద్యలు చదవలేరు, అనేక కారణాలు ఉంటాయి. ఆర్థిక స్తోమత అనుకోండి, కుటుంబ పరిస్థితుల కారణాలు ఉన్నత విద్య చదవలేరు. అలాంటి వారు ఇంటర్మీడియట్ వరకు 10th వరకు ముగించినా కానీ వారు గతంలో చదువుకున్న విద్య వాళ్ళ భవిష్యత్తు జీవనాధారానికి ఉపయోగపడాలి. ఇక్కడ పాయింట్ ఉంది, నేను చెప్పగలిచాను మిత్రులారు. ఏంటంటే ఇప్పుడు సాయిరెడ్డి గారు ఏమన్నారంటే వ్యక్తికి జీవనోపాధిని కల్పించాలి విద్య అంటున్నారు. అది అక్షర సత్యం, 100% అవసరమే. కానీ విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎవరు నేర్పాలి అంటున్నాం. వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వస్తుంది? ఎంతసేపు మనం జీవనోపాధి, మనిషి తను జీవించడానికి 4 డబ్బులు అవసరం కాబట్టి ఆ 4 రూకలు ఎట్లా సంపాదించాలి అనేది ఆలోచిస్తున్నాం తప్ప ప్రవర్తన విషయంలో ఎవరు నేర్పాలి? ఈ ప్రవర్తన విషయంలో ఒక్కరి బాధ్యత కాదు. సరే, అంటే ప్రవర్తన అంటే సపోజ్ విద్యార్థి తన తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి, వృద్ధులైనప్పుడు తమ తల్లిదండ్రులను పరిరక్షించాలి, వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. ఈరోజు ఎక్కడుందండి? ఇప్పుడు ఈ రోజు గత 20 ఏళ్లలో ఎన్నో అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వచ్చినాయంటే దానికి కారణం ఏమిటి? మన సమాజం ఏమి ప్రతిబింబిస్తుంది, ఏం చెప్తుందంటే
మాకు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు అవసరం లేదు. అవసరం లేదు. అభిప్రాయం ఏర్పడదు. అంటే విలువలు ఎక్కడ ఉన్నాయి? అలాగే విడాకుల యొక్క రేటు కూడా, విడాకులు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోయింది. జరిగిపోతుంది. అలాగే మాదక ద్రవ్యాలు సేవించేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోయింది. ఈ జూదము, క్లబ్బులు ఇలాంటి వాటికి అలవాటు పడ్డటువంటి యువత ఉంది. ఇక ఇంటర్నెట్ అయితే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు కదా. సో నేను మా ప్యానెల్లో ఉన్న ముగ్గురిని వరుసగా ఒకరి తర్వాత ఒకరిని చెప్పమని కోరేది, విన్నపం ఏమిటంటే, విలువలు ఎవరు నేర్పాలి? మరి విలువలు ఒక్కరు నేర్పేది కాదండి. పాఠశాల నుంచి నేర్చుకునే విలువలు పాఠశాలలో నేర్చుకోవాలి. తల్లిదండ్రుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా నేర్చుకోవాలి. సమాజం ద్వారా నేర్చుకునే విలువలు సమాజం ద్వారా. అంటే ఒక విద్యార్థి లేక ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే ఈ 3 వాటి యొక్క బాధ్యత ఉన్నది. అంటే గ్రహించే శక్తే లేదు కదా. ఇప్పుడు మనం చెప్పకపోతే ఎక్కడ గ్రహిస్తాడు? అదే అంటున్నా. ఎలా? ఇప్పుడు చెప్పాలి కదా మనకి. ఆ పద్ధతిలో చెప్పడానికి గాను మన విద్యా విధానంలోనే ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు మనం సదాచారం అనుకున్నాము, అంటే దాంట్లో మన భవిష్యత్తులో మనం మీరు అన్నట్లుగా డబ్బు సంపాదన దీంతో పాటుగా ఒక ముఖ్యమైనటువంటి పద్ధతిలో ఒక సదాచారంగా జీవించాలంటే మనకు తప్పకుండా ఈ సంస్కారం ఉండాలి సార్. ఎవరు నేర్పాలంటే మనం అనుకున్నాం కదా, పాఠశాల నుంచి, సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి, ఈ ముగ్గురి ద్వారానే నేర్చుకునే అవకాశం ఉంటది. తల్లిదండ్రుల నుంచే పైకి రావాలి సార్. ఫస్ట్ ఇంటి దగ్గర తల్లిదండ్రులు నేర్పించాలి, తర్వాత స్కూళ్ళలో ఉపాధ్యాయులు నేర్పించాలి, తర్వాత సమాజం. అంటే నాకేమనిపిస్తుందంటే, ఆర్థిక మూలాలకు ప్రాధాన్యత తగ్గించుకుంటే తప్ప ఇది సాధ్యపడదేమో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చాలా సౌకర్యవంతమైనటువంటి, విలాసవంతమైన జీవితం కావాలని కోరుకుంటున్నారు. అది ఎట్లా సంపాదిస్తావు అనేది ఎవరు పట్టించుకోవడం లేదు. సంపాదించినోడు గొప్పోడు, విలాసవంతంగా జీవించేటోడు గొప్పోడు. అనుసరిస్తున్నారు. రాజకీయాలలో నువ్వేమన్నా గెలిచినవా లేదా? చివరగా ఎవరికి లేదు. అంటే ఈరోజు సమాజంలో ఏమైపోయిందంటే, మనుషుల దృష్టి అంతా కూడా గెలుపే ప్రధానంగా పోతున్నారు తప్ప ఆశయాలు లేవు, విలువలు లేవు, ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కూడా లేవు. కాబట్టి ప్రజలు కూడా అల్ప సంతోషానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఎలక్షన్లో వాడు ఎమ్మెల్యే పైసలు వస్తాడు, నాకు అవసరం లేదని ఎవరు అంటారా? అదంతా తాత్కాలిక అల్ప సంతోషం. తర్వాత వాడు మనకు బాగుపడతాడా, బాగు చేస్తాడా అని ఆలోచించారు. మనకు పనిచేస్తాడా సమాజంలో ఎమ్మెల్యే? ఇప్పుడు మీరు దాంట్లో రాజకీయంలో ఇప్పుడు ఎమ్మెల్యే డబ్బులు పెట్టి ఓట్లు కొని గెలుస్తున్నా అంటున్నారు కదా. దీని ప్రభావం సమాజం చాలా చెడ్డగా ఉన్నదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు నీవు నాకేమిస్తావు, నేను నీకేమి ఇవ్వాలనే ఆలోచనలే ఉంటాడు తప్ప మనం సమాజానికి ఏమిద్దామనే ఆలోచన లేదు. బాగా చెప్పారు. ఎంతసేపు ఏ పార్టీ వారు, ఏ నాయకుడు ఎంత ఇస్తాడు, అందరి దగ్గర తీసుకుంటారు, ఎవరికి వెళ్ళినా వాళ్ళకి ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందండి, సమాజంలో వ్యక్తులకు విలువ లేకుండా పోతున్నది. సార్, అంటే ఒక్క విషయం మాత్రం ఇప్పుడు గత 20 నిమిషాలుగా మనం మాట్లాడుకుంటే ఒక విషయం చాలా స్పష్టంగా బయటకు వచ్చింది. ఏంటంటే, సమాజంలో ఈరోజు విలువలు అనేవి అడుగంటి పోయినాయి. అది వాస్తవం. అది మనిషిలో నైతికత తగ్గిపోయింది. మొరాలిటీ అంటే నైతిక విలువల గురించి మాట్లాడేవాళ్ళు, నైతిక విలువలను ఆచరించే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోయింది. తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితం అనేది లేకుండా పోయింది. ఉద్యోగస్తులు అట్లనే అయినారు, తల్లిదండ్రులు అట్లనే, ప్రతి వర్గం, సమాజంలో ఉండేటువంటి ప్రతి వర్గం కూడా నీతిని మర్చిపోయినారు. అంటే నీతి మాలినటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అనేది అది వాస్తవం. వీటిని ఎట్లా మనం పునరుద్ధరించాలి? ఇప్పుడు మళ్ళీ విలువల్ని జీవితంలోకి తీసుకురావాలి. ఎలా? నేను అనుకుంటే సార్, ఒక్క నిమిషం సార్ని అడుగుదాం. సార్, వరుసగా చెప్పండి సార్. ఇప్పుడు పోయిన విలువల్ని మళ్ళీ మనం ఎట్లా, ఇప్పుడు ఒక 10 చెట్లు నరికేసినామండి, మనం గమనించినాం చెట్లు లేవు కాబట్టి ఇక్కడ కాలుష్యం అవుతుందని మనకు అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 20 చెట్లు తెచ్చి నాటాలి, పెంచాలి, నీళ్లు పోసి పెంచాలి. పెంచితే 4-5 ఏళ్లలో ఆ కాలుష్యం అనేది ఆ ప్రాంతం నుంచి పోతుంది. ఇంతే కదా.
అలాగే ఈరోజు విలువలు అనేవి లేకుండా పోయినాయి, మనుషుల్లో బాధ్యత లేకుండా పోయింది. దీన్ని ఎట్లా తీసుకురావాలి? మళ్ళీ ఎట్లా, ఏం చేస్తే ఇవి వస్తాయి అంటారు సార్? ఇది కఠినమైన ప్రశ్న ఇది. ఆ, కఠినమైన ప్రశ్న ఇది. ఇప్పుడు మనం అందరం వీటి ద్వారా బాధితులమే, నిజానికి మనం పీడితులమే. మేము మాట్లాడుకునే నలుగురం కూడా మిత్రులారా, మేము కూడా సమాజంలో ఒక భాగంగా ఉండి వీటి చేత పీడింపబడుతున్న వాళ్ళమే. Yes. వీటి యొక్క వీటి వల్ల మేము కూడా హింసకి, వీటి వల్ల మేము కూడా నష్టపోయిన వాళ్ళమే, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఏం సార్? అవును. కాబట్టి వీటిని ఎట్లా మనం పునరుద్ధరించాలి, మళ్ళీ ఎట్లా వీటిని సమాజంలోకి మళ్ళీ తీసుకురావాలంట. తీసుకురావాలి సార్? ఎట్లా అన్నారండి? ఎట్లయినా మళ్ళీ మన ఈ మీరు అన్నట్లుగా సమాజంలో ఈ విలువల్ని ఎట్లా తీసుకురావాలి అంటున్నారు. ఇది ఒక్కసారిగా లేదా ఒక్క మార్పుతో వచ్చేది కాదు. ఇది కానీ ఎక్కడనో దగ్గర ప్రారంభం కావాలి. అది విద్యార్థి దశ నుండే ప్రారంభం కావాలి. కింది నుంచే రావాలి. ఎలా? విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలి. పేరెంట్స్ నేను అనేది అంటే, మీరు ఒక నిర్దిష్టమైనటువంటి సూచన ఇవ్వండి. కావాలి అని ఆశిస్తున్నాం. అంతే అంతే. చెట్లు పెట్టాలి అంటున్నారు మీరు, ఎవరు పెట్టాలి అంటున్నా నేను. ఆ చెట్లు ఎవరు పెట్టాలి? అలాగే కుటుంబం నుంచే రావాలనేది జగమెరిగిన సత్యం, అది అందరికీ తెలిసిందేది. కుటుంబం నుంచి రావాలి, పాఠశాల నుంచి రావాలి, సమాజం నుంచి రావాలి. లేకుండా పోయినాయి అనేది కూడా నగ్న సత్యం. ఇప్పుడు ప్రారంభం ఎవరు చేయాలి, దానికి ఎవరు నడుము కట్టాలి, ఏ మార్పులను తీసుకొస్తే అది మొదలవుతుంది, అది నేను అనేది. దీనికి సమాధానం అంటే నేను అనుకోవడం ఏంటంటే, చెప్పండి సార్. నా వైపు నుంచి ఇప్పుడు మనం విద్యా విధానంలో ఉన్నటువంటి విషయ బోధనతో పాటు నైతిక విలువలను బోధించేటువంటి అంశాన్ని కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాలి. 6 ఉన్నాయనుకోండి, 6+1 7 నైతిక విలువలు కూడా. నైతిక విలువలు. దాంట్లో ఏం చెప్తాం? తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఇప్పుడు తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. మొదట తల్లి దైవం, తల్లిదండ్రులు దైవ సమానులు, తర్వాత గురువు దైవ సమానుడు, గురువు తర్వాత దైవం వచ్చింది, మొదటే దైవం రాలే. ఏం సార్? కాబట్టి ఒక ప్రత్యేకమైన పాఠ్యాంశం ఉండాలి. ఎక్కడి నుంచి ఉండాలి అది? 5వ తరగతి నుంచి మొదలుకొని ఇంటర్మీడియట్ వరకు ఒక 7-8 సంవత్సరాలు వరుసగా దాంట్లో పాస్ అవ్వడం కూడా కంపల్సరీ కావాలి. 50% మార్కులు వస్తేనే పాస్ అవుతాడు అన్నట్టు పెట్టాలి. దాంట్లో ఏదో నామమాత్రంగా పెట్టి 20 మార్కులు వస్తే సరిపోతుందని అనకుండా, అంటే విషయ బోధన కంటే కూడా సార్ విలువలను బోధించేటువంటి పాఠ్యాంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. దాన్ని మనం అన్నాం కదా, సదాచారము తప్పకుండా ఉండాలి. కొన్ని పాఠశాలల్లో, మన భారతదేశంలో ఉండే కొన్ని పాఠశాల విద్యాపీఠం లాంటి దాంట్లో సదాచారం అనేది సబ్జెక్ట్ ఉన్నది. దాని ద్వారా అంటే పిల్లోడికి అంటే భవిష్యత్తులో ఎట్లా అవసరము, ఇప్పుడు జీవించడానికి ఏది, తల్లిదండ్రుల ప్రాధాన్యత ఎంత, గురువుల ప్రాధాన్యత ఎంత, సమాజం యొక్క ప్రాధాన్యత ఎంత అనే వాటిపైనే దృష్టి ఉంటుంది. అవి విద్యార్థులు క్రమ పద్ధతిలో నేర్పడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇప్పుడు ఆచరించే వాళ్ళు ఉన్నారు, దాన్ని ఆచరించని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆ సదాచారం అనేది అది తర్వాత ఫస్ట్ నేర్పాలి, ఆచరిస్తాడో లేదో అది తర్వాత. సదాచారం అనేది సాధారణంగా 8-10 తరగతుల వరకే ఉంటది, తర్వాత తరగతుల్లో ఉండదు. ఎందుకు అంటే ఆ పాఠ్యాంశాన్ని అంతవరకు పెట్టిండ్రు ఒక కొన్ని పాఠశాలల్లో. సరస్వతి విద్యాపీఠం దాంట్లో వాళ్ళ అంటే ఈ ఆధ్యాత్మికంగా ఇప్పుడు దేశం ఏంటేంది, మన దేశాన్ని, దేశభక్తి ఏంటంటే మనము దేశం కొరకు దేశం మనకేం చేసింది అనేది కాకుండా మనం కూడా దేశానికి ఏం చేయాలి, సమాజానికి ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన అప్పటి నుంచి కలుగజేస్తే ఇది భవిష్యత్తులో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విద్యార్థి పెద్ద అయిన తర్వాత, సమాజంలో పౌరుడు ఎదిగిన తర్వాత తన కుటుంబ పైన కూడా ఒక బాధ్యత ఏర్పడుతుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఆ సదాచారము, తర్వాత సత్ప్రవర్తన ఇవి నేర్చుకున్నాడు కనుక
ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇంతవరకు ఉమ్మడి కుటుంబాల్లో ఏమైంది, రకరకాల వ్యక్తులు ఉండేవాళ్ళు, వాళ్ళ వల్ల అనేక విషయాలు తెలిసేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి. ఒకటి తల్లిదండ్రులు ఇద్దరు ఒకరు పిల్లలే ఉంటున్నారు, తల్లి ఉద్యోగమే తండ్రి ఉద్యోగమే. ఈ పిల్లోడికి నేర్చుకోవాలని చింతన ఉన్నా కానీ, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడో వేస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, చదువు గురించి లేదా మా పాఠశాల నుంచి మా కాలేజ్ నుంచి మెరిట్గా ర్యాంకులు రావాలనే పద్ధతిలో చెప్తారు తప్ప వారికి ఈ పద్ధతిలో నేర్పే అవకాశం ఉండదు. అంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఆకర్షింపబడేది ఏంటంటే ఆ కళాశాల నుంచి, ఆ పాఠశాల నుంచి ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, వాళ్ళకి ఎంతమందికి ఎంసెట్ల సీట్ వచ్చింది, ఎంసెట్ ద్వారా అంతే, ఉన్నత విద్యలో ఎంతమంది చదువుకున్నారు. ఇంకొకటి సార్ నేను అనుకోవడం, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వము చెడు అలవాట్లను ప్రోత్సహించకూడదు. ఉదాహరణకి ప్రభుత్వాలే లైసెన్సులు ఇచ్చి వ్యక్తులను, సమాజంలో ఉన్నటువంటి పౌరులను తాగుబోతులను చేస్తున్నాయి. అలాంటి తల్లిదండ్రులు, ఆడవాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉన్నారు ఊళ్ళల్లో, మేము చూసాం. వాడికే ఒళ్ళు తెలియదు, వాడికి స్పృహనే ఉండదు. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, ఒక దేశం నిజంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ చెడు అలవాట్లకి అవకాశం లేకుండా చేయాలి ఫస్ట్. అదిగా సార్ తాగిచ్చి దాని మీద వచ్చేటువంటి ఆదాయం ద్వారా మేము డెవలప్ చేస్తామంటే ఇది ఎక్కడ విచిత్రమైన, నాకైతే విచిత్రం అనిపిస్తుంది. ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు మేము 1000 కోట్లు సంపాదిస్తాం, దేని ద్వారా? మద్యం అమ్మడం ద్వారా. మద్యం అమ్మి 1000 కోట్లు సంపాదించి మేము పాఠశాలలు పెడతాం, ఆసుపత్రులు పెడతాం. ఏమన్నా అర్థం ఉందా సార్? దాంట్లో ఇంకో నష్టం ఉంది. ఈ 1000 కోట్ల ఆదాయం ఇచ్చేది ప్రజలే కదా, ప్రజలే. మరి వాళ్ళు తాగి ఇంటికి వెళ్తే ఏం తెలుస్తుంది, పిల్లోడుకు ఏం మా నాన్న తాగి ఇట్లా వస్తున్నాడు, హాయిగా వండుకుంటున్నాడు, నేను కూడా ప్రయత్నం చేద్దామా అన్న ఆలోచన కూడా రావచ్చు సార్. అంటే ఇప్పుడు వాడు మద్యం సేవించి స్పృహ లేక వాడు ఉన్నాడు, వాడు పిల్లవాడికి ఏం చెప్తాడు, ఏం అడుగుతాడు, నువ్వు స్కూల్లో ఏం చేసావు ఈరోజు, నువ్వు ఏం చదువుకొని వచ్చావు, లేదా నేను చూస్తుండగా నువ్వు 2 గంటలు చదువుకోనా ముందు, నువ్వు చదువుతుంటే నేను నిన్ను పర్యవేక్షిస్తా, సూపర్వైజ్ చేస్తా అనేది లేదు. తండ్రి చెప్పండి సార్. పేరెంట్స్ కొంతమంది ఎట్లా తయారంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు ఎట్లా నడిచింది, ఎగ్జామ్ ఎట్లా నడిచింది అంటే కాపీ జరిగిందా లేదా, ఎటు జరిగింది అనేది అడుగుతున్నాడు వాడు. చూడండి, అంటే తల్లిదండ్రులే పిల్లల్ని తప్పు ద్రోవలో పెడుతున్నారు. వాళ్ళకి చెడు నేర్పించడంలో వీళ్ళే ఒక కీలకమైనటువంటి భూమికను నిర్వహిస్తున్నారంటే చాలా శోచనీయం. అంటే ఏదైనా చేయరా, నువ్వు పాస్ కావాలి. ఇంత తెలివి లేదా, పక్కోని దాంట్లో చూసి కాపీ కొట్టే తెలివి లేదా అనే పరిస్థితికి వచ్చింది చివరికి. నకల్ మానే వాళ్ళకి అకల్. అంటే సార్ మద్యం బంద్ చేయించి గవర్నమెంట్ నడపాలి, అటువంటి వాళ్ళు రావాలి. బాగా చెప్తున్నారు. అది సాధ్యమా సార్? ఇప్పటి జనరేషన్ లో అది మద్యం కంప్లీట్ గా బంద్ చేయించి గవర్నమెంట్ నడపాలి సార్. ప్రతిదీ సాధ్యమే సార్. ఏంటంటే సంకల్పం, మనిషికి సంకల్పం ఉండాలి. కానీ ఆ సంకల్పము దృఢమైనదై ఉంటే, అది ఆరోగ్యకరమైనదై ఉంటే, అది ఏ విధంగానైనా దాన్ని నిలబెట్టాలనేటువంటి సదుద్దేశమే మనిషిలో ఉంటే తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు నాకు ఒక రోగం వచ్చిందండి, ఆ రోగాన్ని తొలగించుకునేటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, డాక్టర్ గారు ఇచ్చేటువంటి సూచనలు పాటించాలి, ఆయన చెప్పినటువంటి మందులు వేసుకోవాలి. అలాగే ఈరోజు సమాజానికి జబ్బు చేసింది సార్. సమాజానికి జబ్బు చేస్తే ఆ జబ్బు నుంచి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. పోటీపడి నువ్వేం పని చేయకు, మేము 2000 ఇస్తాం, 5000 ఇస్తాం, రూపాయి కిలో బియ్యం ఇస్తాం అంటే ప్రజలను సోమరులుగా తయారు చేసిండ్రు. అంటే నువ్వు ఏం పని చేయకరా, సాయంత్రం కాగానే బాగా తాగి వచ్చి ఇంట్లో గొడవ చేయి, తగాదా చేయి, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా చేయి. ఇదే ఆ సంస్కారం. గవర్నమెంట్ అదే నేర్పిస్తుంది కదా సార్. ఇంకొకటి, మనుషుల యొక్క ఆడంబరాలు కూడా చాలా పెరిగినాయి సార్. మనం ప్రగతిని ఏదైతే అంటున్నామో నేను మనవి చేయదలసింది ఏంటంటే సార్, వివాహాలను ఎట్లా నిర్వహిస్తున్నట్టు విందులో
బాహాటంగా మందు తాగిస్తున్నారు, లిక్కర్ తాగిస్తున్నారు సార్. ఇప్పుడు అది ఆ మందు తాగితేనే ఒక స్టేటస్, ఒక స్టేజ్, ఒక స్థాయి అని పద్ధతిలో ఉన్నారు. అంటే ఇప్పుడు చేసేవాడు వచ్చేవాడు ఇద్దరు ఆశిస్తున్నారు. ఇద్దరు ఆశిస్తున్నారు, చేసేవాడు వచ్చేవాడు కూడా అది ఉంటేనే వస్తాం, లేదా రాము. అంటే ఏ వేడుకలు కానీ ఎలా విందులో ఎవరైతే ఇట్లా మద్యాన్ని వాళ్ళు సరఫరా చేస్తారో, వాళ్ళు సప్లై చేస్తారో వాళ్ళు చాలా హై స్టేటస్ మనుషులని అర్థం. అంతే కదా సార్? ఏం ఖర్చు పెట్టాడా, ఖాళీ లిక్కర్ మీదనే 20 లక్షలు ఖర్చు పెట్టినాడట అని అనుకునేటువంటి రోజులు వచ్చేసి. ఇంకోటి సార్, తెలంగాణ ఆడంబరం కోసం అన్నా రూపీస్ ఇంట్రెస్ట్ తీసుకోవాలన్నా చేస్తారు, కానీ అది ఆంధ్రలో అట్లా చేయరు. ఆంధ్రలో మనకన్నా అడ్వాన్స్ ఉన్నా కానీ వాళ్ళు అట్లా చేయరు, వాళ్ళు నిరాడంబరం చేస్తారు. ఏ పిల్ల కూడా ఇప్పుడు ఆడంబరం చేయరు కదా సార్. ఒక్కొక్క ప్రాంతంలో ఉండే వారు అందరూ ఒకే రకంగా ఉండరు, కొంతమంది ఉంటారు. కానీ ఈ నైజాం ప్రాంతంలో ఉండే అలవాట్లు ఇలాంటి వాటిలో ఎక్కువ శాతము ఏ ఫంక్షన్లు అయినా ఏదైనా ఈ అలవాటు చేస్తారు ఈ మందు. దీంట్లో ఏమైతుంది అంటే కుటుంబ సభ్యులతో పాటు మనతో పాటు నివసించే మన చిన్నారులు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు, చూసి వాళ్ళంతా దాన్ని తీసుకొని అంత సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అనే ఆలోచనలతో ఉన్నారు, ఆ ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. మనతో కూర్చుంటాడు, అలాగే ఇప్పుడు క్రైమ్ రేట్ కూడా దాని వల్ల చాలా పెరుగుతుంది. తప్ప సహజం, అది క్రైమ్ తప్పకుండా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతాడో ఏం చేశాడనేది అతనికి తెలియదు. అంచేత మీరు అన్నాడు ఆడంబరాలు అన్నారు, ఈ దుస్తుల అలంకార వేషాలు కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. నాకు ఇష్టమైనది నేను ధరిస్తా అంటే కాదు, మనం సమాజంలో ఉంచుతున్నాం, సమాజం కూడా నిన్ను చూసి హర్షించాలి, అది అవసరం. నాకు ఇంత ఈ దుస్తులే నచ్చినాయి, నేను చేస్తే నా ఇష్టం ఉన్నట్లు, నాకు ఉన్నది హక్కు అని అంటే నీకు హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. మరి హక్కులు అయితే ఉపయోగించుకోవడానికి బాధ్యతలు విస్మరిస్తే ఎట్లా? ఇప్పుడు జరగకూడదు జరిగితే మరి చింతించొద్దు కూడా. ఒకవేళ ఇప్పుడు చూడండి, శరీరాన్ని దాచుకోవడానికి గుడ్డలు, డ్రెస్సింగ్ అనేది శరీరాన్ని దాచుకోవడానికి గుప్తంగా ఉంచుకోవాలి. శరీరాన్ని అంగాంగ ప్రదర్శన చేసి ఇదే సభ్యత, ఇదే సంస్కారం, మేము చాలా అడ్వాన్స్డ్ అనుకునే పరిస్థితి వచ్చింది పిల్లలు. ఏం సార్ కదా? అసలు దుస్తుల విషయంలో సంస్కారం లేదు, మాట విషయంలో సంస్కారం లేదు, పెద్దల పట్ల తల్లిదండ్రుల పట్ల గురుతరమైనటువంటి బాధ్యత లేదు. ఇలాంటి విద్యార్థులు, ఇలాంటి వాళ్ళు రేపు పెద్ద పెద్ద సైంటిస్టులు అయితేంది, వాళ్ళు ఇంజనీర్లు అయితేంది, రోజుకు 10 కోట్లు సంపాదిస్తే వాడి వల్ల ఎవడికి సుఖం? సార్ మీరని సంబోధించడానికి తెలియదు చాలామందికి. సార్ అన్నారు, మీరు అన్నారు, నువ్వు సంస్కారం అదే మీరు అనేది, సార్ అనేది అంటే గౌరవించడం అనేది సంస్కారం. ఇంకోటి సార్, ఈ మధ్యన అంకులనే ఒకటి వచ్చింది, అది ఒకటి వచ్చాక వాడు రిక్షా వాడైనా, ఆటో వాడైనా, ఎవడైనా వీటిలో పని మనిషి కూడా అంకులు అంటే ఇప్పుడు పెద్ద మనుషులను కూడా, ఇప్పుడు మా ఈ తల్లడిసిన వాళ్ళను కూడా అంకుల్ అనే స్థితిలో ఉన్నది. అదే ఇంత పెద్ద మనిషి ఈ తాత అందము అనే ఆలోచన లేదు, అంత అంకుల్, అంకుల్ పింకుల్, ఇవే అంకుల్ యాంటీ. ఇందాక మనం మాట్లాడుకున్న పరిస్థితులు అంటే విలువలు లేనటువంటి సమాజంలో, విలువలు ఉన్నటువంటి సమాజంలో పెరిగిన వాళ్ళం మనం. ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చిందంటే సమాజంలో గౌరవం లేదు, విలువలు లేవు, సభ్యత లేదు, సంస్కారం లేదు అనేది తగ్గిపోయినాయి. మనం మాట్లాడుకున్నాం. వీటి యొక్క ప్రభావము మనం అందరం 60 దాటిన వాళ్ళం మన మీద ఎలా పడింది అంటున్నా. మన కుటుంబ విషయంలో కానివ్వండి, మన చుట్టూ ఉన్న సమాజ విషయం. ఇప్పుడు మనం ఉన్నటువంటి విలువలతో కూడిన జీవితంలో జీవించినాం, తర్వాత మనకు దాని ప్రభావం మన పైన ఉన్నది. రిటైర్ అయిన తర్వాత వాటిని వదులుకునే అవకాశము, అవసరము లేదు. అవి ఉపయోగపడినాయి, మనకు జీవితానికి ఉపయోగపడినాయి, ఒక సద్మార్గంలో, సత్ప్రవర్తనలో ఉన్నాం. మరి ఇది మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటున్నారు. ఉన్నటువంటి జీవితాన్ని ప్రశాంతంగా ఉండాలి, పిల్లలతో గడపాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. నేను అనుకున్నట్లు నేను జీవిస్తున్నా, అది కావాలి, అదే అడుగుతున్నా. నేను ఎట్లా జీవించాలనుకుంటున్నానో అట్లే జీవిస్తున్నా. ఎవరి ప్రోద్బలం కానీ లేదా పిల్లల ప్రభావం కానీ లేదు. నేను చెప్పాను, నేను ఉన్నంత వరకు నాకు ఇష్టం జీవిస్తా.
ఇంతవరకు నేను పిల్లల కొరకు సంసారం దీని కొరకు పనిచేసింది వేరే, ఇప్పుడు నా కొరకు నేను పని చేసుకుంటున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే ప్రశాంతంగా జీవించాలి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనకు చేతనైతే ఒక సాయం చేయాలి, లేక చేత కాకుండా నష్టం చేయొద్దు అనే పద్ధతిలో ఉంటున్నా. కనుక నాతో పాటుగా మా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నారు. ఆధునిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, తర్వాత సర్దుబాటు లేకుండా పోవడం చూశాను నేను. పిల్లల్లో సర్దుబాటు లేదు, అంటే తల్లిదండ్రులతో సర్దుబాటు లేదు, అడ్జస్ట్మెంట్. భర్త భార్యతో, భార్య భర్తతో సర్దుబాటు లేదు. పిల్లల్ని పెంచడంలో బాధ్యత లేదు వాళ్ళకి, నేను గమనించింది. అంటే అంత సమయం ఇవ్వట్లేదు, నాళ్ళకి అంత సమయాన్ని వాళ్ళు కేటాయించడం లేదు. ఇక చివరగా ఏంటంటే, మాకే ఎక్కువ తెలుసు, మీకేం తెలుసు, మీరు పాత తరం వాళ్ళు అభిప్రాయం ఏర్పడుతుంది. ఉన్నది, అది ఉన్నది చాలా బలంగా కనిపిస్తుంది. ఏంటంటే, మాకు మీరేం సలహా ఇవ్వగలరు, మాకు తెలుసు, మంచి చెడు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి మాత్రం ఉంది సార్. ఉందా లేదా? ఉంది. మనం ఇంకోటి పిల్లలు అంటే మనం పిల్లల వాటి ఇంటర్నల్ దాంట్లో ఇంటర్ఫీర్ కాకుండా ఉండాలి ఒకటి. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మేము చెప్పినట్లు మా తల్లిదండ్రి నాలే, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అయినరు, తర్వాత రకరకాల వాళ్ళ ఆలోచనల ప్రకారం ఆలోచించి మేము చెప్పినట్లు వినాలే అనే పద్ధతిలో ఉన్నారనిపిస్తుంది నాకు. అదే అంటున్నా, నేను అదే అంటున్నా. మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు, మేము మీకంటే ఎక్కువ చదువుకున్నాం, ప్రపంచాన్ని ఎక్కువ చూసామనేటువంటి భావన ఇప్పుడు నేను మా కుటుంబం సంగతి చెప్తున్నా, అట్లా కనబడుతుంది నాకైతే. మీరు చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, దాంట్లో ఏముంది? ఉన్న విషయాన్ని చెప్పడంలోనే మనం ఏమంటున్నామంటే, ఓ సమాజమా, ఇగో పరిస్థితి ఇది, దీంట్లో అందరూ బాధితులే, అందరూ పీడితులే, అందరు ఎఫెక్ట్ అయిన దీంతో. ఇది ఒక వర్గం అని కాదు, ఒక క్లాస్ అని కాదు, వయసుతో నిమిత్తం లేకుండా మనం అందరం కూడా ఈ ప్రభావానికి లోనై పీడితులుగా బాధితులుగానే ఉన్నాం. కాకపోతే కొద్ది చోట ఎక్కువ తక్కువ, ఈ కొలామానాలు ఎక్కువ తక్కువ అంతే. ఇప్పుడు పిల్లల విషయంలో పిల్లలు నాకు తెలుసు అనేది తప్ప, వీళ్ళకి అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాల జీవితంలో వీళ్ళు దక్కి ముక్కిలు తిన్నారు, ఈ అనుభవాన్ని మనం కూడా ఉపయోగించుకుందాం అన్న ఆలోచన లేదండి సార్. ఇక్కడ విషయం చాలా మంచి విషయం చెప్పారు. రెండు రకాలుగా మనుషులు నేర్చుకోవచ్చు మిత్రులారు. ఒకటి ఏంటంటే, వ్యక్తిగా నేను పొరపాట్లు చేస్తూ నేర్చుకోవడం ఒక పద్ధతి అయితే, ఇతరులు చేసినటువంటి పొరపాట్లను పరిశీలించి అవి నేను చేయకుండా ఉండడం, ఈ రెండవ మార్గం ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటంటే, ఆ వ్యక్తి ఆ పని చేసి దాని ద్వారా బాధింపబడ్డాడు కాబట్టి, బాధకు గురయ్యాడు కాబట్టి అది నేను చేయకూడదు. ఉదాహరణ ఇవ్వమంటే కూడా ఇస్తాను, బాధ అనొచ్చు, నష్టం అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అధికంగా తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది, తర్వాత కుటుంబంలో సంబంధాలు కూడా దెబ్బతింటాయి అనేది వాస్తవం. అది వేరే ఇంట్లో అలా జరుగుతున్నప్పుడు చూసి ఆ దుష్ఫలితాన్ని నేను గ్రహించి నేను అసలు తాగకుండా ఉండడం, దాని జోలికే పోకుండా ఉంటే నేను దాని నుంచి తప్పించుకున్నట్టే. ఏం సార్, అవునా కాదు? ఎదుటి వాళ్ళ తప్పులను చూసి మనం నేర్చుకుంటే చాలా మేలు, మనం తప్పు చేసి నేర్చుకోవడం కంటే. సో నమస్కారం మిత్రులారా, ఈ చర్చను ఇక్కడే ఆపేస్తున్నాం. ఆపేసే ముందు ఒకసారి పరిచయం చేస్తాను. వీరు సుధాకర్ రెడ్డి గారు మా మిత్రులు, సాయి రెడ్డి గారు మా మిత్రులు, శేషరెడ్డి గారు మా కొత్తగా ఇప్పుడే పరిచయం అయినారు. ఇది ఏమాత్రం ఎడిట్ చేయకుండా దీన్ని ఈ విధంగానే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దీనిపైన మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ రాయండి. దీని నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు, లేదా మాకేమైనా మీరు నేర్పదలుచుకున్నారా? తప్పులు మా అనుభవాలను మేము చెప్పాము, నేను తప్పులని అనుకోవడం లేదు. అయితే మీరు మాకేమైనా సూచనలు ఇవ్వదలిస్తే, మీ కామెంట్స్ రూపంలో ఏమైనా ప్రశ్నలు అడగదలిస్తే కామెంట్స్ రూపంలో మాతో ఫ్రీగా పంచుకోండి. అందరికీ నమస్కారం.